ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పరుగు పందెంలో నేను అసలు ఉన్నానా లేదా అని. చుట్టూ జనం నా అనుకునేవాళ్ళు, కానీ లోపల మాత్రం భయంకరమైన నిశ్శబ్దం. నువ్వు దేనికి పనికిరావు అని పక్కనవాడు చెప్పక్కర్లేదు. నా మనసే నాకు ప్రతి సెకను గుర్తు చేస్తోంది. అపజయం అంటే కేవలం ఓడిపోవడం కాదు, మనల్ని మనం నమ్మడం మానేయడం. నేనీ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? నా తలరాత, లేక నా చేత కానితనమా? అవమానాల జ్ఞాపకం గుర్తుందా? ఆ రోజు అందరి ముందు తలదించుకుని నిలబడ్డ క్షణం, నీ వల్ల కాదులే అని ఆత్మీయులే హేళన చేసినప్పుడు కలిగిన మంట. అది నరకం కంటే దారుణం. మనం ఏదో ఒకటి సాధించాలనుకుంటాం, కానీ ఈ సమాజం మన రెక్కలు విరిచేసి ఎగర్లేవు అని తీర్పునిస్తుంది. బాధేస్తుంది. గుండెల్లో ఏదో బరువు, కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ప్రతి అడుగులోనూ అవమానం, ప్రతి మాటలోనూ చీత్కారం. కాని ఎన్నాళ్ళు? ఈ చీకటి గదిలో, ఈ ఓటమి గదిలో, ఈ ఓటమి ఆలోచనలతో ఇంకెన్నాళ్ళు కుమిలిపోవాలి? ఆగు, ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నిన్ను విమర్శించేవాడికి నీ కష్టం తెలుసా? నీ రాత్రుల నిద్రలేని తనం తెలుసా? లేదు. మరి వాడి మాటలకు నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? నీ గురించి సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఒక్క నీకు తప్ప. నువ్వు పడిపోయావు నిజమే, కాని పడిపోవడం ఓటమి కాదు, పడి అక్కడే ఉండిపోవడం అసలైన ఓటమి. నీ పిడికిలి బిగించు. నీలో ఇంకా ప్రాణం ఉంది అంటే నీలో ఇంకా పోరాడే శక్తి ఉందనర్థం. ఈ ప్రపంచం నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు, ముందు నిన్ను నువ్వు గుర్తించు. ఇప్పుడు మొదలుపెట్టు, సున్నా నుండే మొదలుపెట్టు. అవమానాలే నీకు ఇంధనం కావాలి. వాళ్ళు వేసిన రాళ్లతోనే నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒంటరివి కాదు, నీతో ఒక సైన్యం ఉన్నట్టే. గెలుపు అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు నీ పాత వెర్షన్తో నువ్వు చేసే యుద్ధమే విజయం. చెప్పు, గట్టిగా చెప్పు, నేను సామాన్యుణ్ణి కాదు. నేనిక్కడ కేవలం పుట్టి చావడానికి రాలేదు, చరిత్ర సృష్టించడానికి వచ్చాను. కష్టం వస్తే రానివ్వు, నష్టం వస్తే రానివ్వు. నా గమ్యం వైపు నా ప్రయాణం ఆగదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను చేసే పనిలో, నా ఆలోచనలో, నా వ్యక్తిత్వంలో ఐఆమ్ ద బెస్ట్. ఇప్పుడు కళ్ళు తెరువు. నీ ముందున్నది కేవలం అద్దం కాదు, ఒక విజేత. మిన్నటి మీ నీడను వదిలే, రేపటి మీ గెలుపు కోసం ఈరోజే పునాదివే. ఎవరైనా వచ్చి నిన్ను గెలిపిస్తారని ఎదురుచూడకు. నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ విజయాన్ని నువ్వే అందుకోవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టిందే గెలవడానికి. ఈ ప్రపంచం నిన్ను తలవంచి చూసే రోజు వస్తుంది. అప్పటి వరకు శ్రమించు, అప్పటి వరకు పోరాడు. ఎందుకంటే ఈ విశ్వంలో నీకు నువ్వే సాటి. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మీరెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఈ వీడియో ఎక్కడిదాకా వెళ్ళింది అని.